కార్యక్రమంలో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో ప్రతిమా హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారంతో ఉచిత మెడికల్ క్యాంప్ను జైనూరు పోలీస్ స్టేషన్ వద్ద గల మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, గ్రామీణ ప్రాంత ఆదివాసులకు మెరుగైన వైద్య సదుపాయం చాలా సుదూరంగా ఉన్నందున ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేదవారికి వైద్యం అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే ప్రతిమా హాస్పిటల్ వారి సహకారంతో ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు విద్యా వైద్యం అందుబాటులో ఉంటే ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి వైపు అడుగులు వేస్తారన్నారు. యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉన్నతంగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రజలు గంజాయి సాగు చేయవద్దని, గంజాయి పంట పండించడం, రవాణా చేయడం చట్ట విరుద్ధమన్నారు. అపరిచిత వ్యక్తుల మాయమాటలు విని మోసపోవద్దని, అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదంటే డైల్ 100కు కాల్ చేసి తెలపాలన్నారు. క్యాంపు ఏర్పాటు చేసి తన అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చేసినటువంటి డాక్టర్ల బృందానికి మరి జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా వారికి శాలువలతో సన్మానం జ్ఞాపకాలు అందబడడం జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల ఉపాధ్యక్షులు కూడా ప్రత్యేక స్వాగతం. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు హెడ్ క్వార్టర్లో మన ఈరోజు పద్మా వారి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు జరిగింది. దీనికి భారీ ఎత్తున పబ్లిక్ వచ్చారు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ పరీక్షల గురించి మనం ఏర్పాటు చేయడం జరిగింది. 2 days అలాగే మ్యామోగ్రామ్ చేసుకుంటారు. ఎక్కడైతే బయట దొరకని కూడా మనకు ఇక్కడ దాన్ని పెట్టి వాళ్ళు ఏర్పాటు చేశారు. సో దీన్ని కూడా చాలామంది బయట నుంచి వచ్చి మన విలేజెస్ ఆదివాసులు ముఖ్యంగా వచ్చి ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించినవి ఎన్నో టెస్టులు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. సో ఇది చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి వాళ్ళ ఫౌండేషన్ వారితో ప్రజల వారితో కలిసి ఏర్పాటు జరిగింది. ఈ లాస్ట్ టైం కూడా మనం ఇక్కడ పుట్టిన పంపిణీ చేశాము. దాంతోపాటు ఇక్కడ కూడా ఇంక ముందు కూడా వాళ్ళ కోసం కొన్ని కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళకు పబ్లిక్ పోలీసు మీకోసం కార్యక్రమం భాగంగా అన్ని జరుగుతుంది.